कथंचित् भवति दृष्ट्यानकालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्ष्यस्यन्तम् अनिन्दिते। మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటి కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల అలలయే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల కంటినే తడిపితే చూపదే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటే కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ ఆ సంతోషమే లేకపోతే ఇక నన్ను పెళ్లి చేసుకోవడం ఎందుకు, అమెరికాకి రావడం ఎందుకు? మనల్ని నమ్ముకొని వచ్చిన స్నేహాన్ని మనమే బాగా చూసుకోవాలి మామ్. ఆ పని మీరెలాగో చెయ్యట్లేదు. అట్లీస్ట్ భర్తగా నేనేమైనా చెయ్యాలి కదా. చూడు, ఇది రిక్వెస్ట్ అనుకుంటారు, వార్నింగ్ అనుకుంటారు, మీ ఇష్టం. ఇంకొకసారి స్నేహాన్ని ఎవరైనా ఏమైనా అన్నా, స్నేహ కన్నీళ్లు పెట్టుకున్నా ఊరుకునేది లేదు. ఓకే? నీకేమైనా మతిపోయిందట్రా? దీనికి ఎవరితోనో అఫైర్ ఉందని తెలిసి కూడా దీని అనకుండా మమ్మల్ని అంటావా? మళ్ళీ ఆ మాట అనొద్దు మామ్. ఏం చేస్తావురా? దీనికి ఎవరితోనో అఫైర్ ఉందని చెప్పింది నువ్వు, ఇప్పుడు దీన్ని నువ్వు వెనకేసుకొస్తున్నావు. పెళ్ళో ఇంకొకరితో తిరిగిందని తెలిసి కూడా వెనకేసుకురావడం సిగ్గుగా లేదు? అది నా ఇష్టం మామ్, నా
నాకు ప్రాబ్లం లేనప్పుడు మీకేంటి ప్రాబ్లం? ఇప్పుడు ఇక్కడ స్నేహ ఎవరితో అఫైర్ పెట్టుకున్నా కూడా నేను స్నేహకే సపోర్ట్ చేస్తాను. బికాజ్ షీ ఈజ్ మై వైఫ్. అర్థమైందా? రోజు ఇంట్లో ఏదో ఒక గొడవ, ఎవరో ఏదో ఒకటి అనడం, తను ఏడుస్తూ కూర్చోవడం కామన్ అయిపోయింది. అసలు ఇంట్లో ఉండడానికి చిరాకు పుడుతుంది. ఏ స్నేహ, కమ్ లెట్స్ గో. ఏ కమ్ లెట్స్ గో, గెట్ అవుట్. నేను చెప్పేది వినండి. మామ్, వీడికేమైంది మామ్? నిన్నటి వరకు బానే ఉన్నాడు కదా, ఈ ఒక్క రోజులోనే ఏమైంది? దాన్ని సపోర్ట్ చేసి మనల్ని తిడుతున్నాడు. వాడికి ఏదో అయింది వర్ష. అదేదో మందు పెట్టి మాయ చేసినట్టుంది. లేకుంటే వాడు అలా ప్రవర్తించడు. ఏదో ఒకటి చేయాలి, లేకపోతే మన చేయి దాటిపోతాడు వాడు. నీ పెళ్లికి నా గిఫ్ట్. చూడు శ్రీరామ్, నువ్వు నన్ను ప్రేమించావేమో కానీ నేను నిన్నెప్పుడూ ప్రేమించలేదు. పెళ్లికి ముందు ఏదో కష్టంగా ఉంటూ ఉండొచ్చు, అంత మాత్రాన అడ్డంగా ఆలోచించేస్తారా? అయినా అసలు మా చెల్లెల్ని ప్రేమించేంత అర్హత ఉందా మీ వాడికి? శ్రీరామ్, శ్రీరామ్, ఏంటి ఆ పరధ్యానం? ఎవరి గురించి అంత పరధ్యానంగా ఆలోచిస్తున్నావు? ఆ స్నేహ గురించేనా? ఎందుకురా ఇలా తయారవుతున్నావు? నీ నెత్తినేమైనా శని పట్టిందా? రోజు నాన్నగారు తిట్టడం అలవాటు, ఈ రోజు నాన్నగారు డ్యూటీ నువ్వు తీసుకున్నావా? నువ్వు చేసే పళ్ళు తిన్నగా ఉంటే నిన్ను ఆడిపోసుకునే కర్మ మాకేంట్రా? చూడు శ్రీరామ్, మీ నాన్న ఎప్పుడు నిన్నొక మాట అన్నా నా కొడుకు బుద్ధిమంతుడని వెనకేసుకొచ్చేదాన్ని. ఆ బుద్ధి ఏ పాటిదో మొన్ననే అర్థమైపోయింది. చిన్నప్పటి నుంచి మీ మావయ్య కూతురుతో పెళ్లి జరిపించాలనుకుంటున్నావని నీకు తెలుసు కదరా? ఆ మావయ్య కూతురు కాకుండా నీకు వేరే అమ్మాయి కావాల్సి వచ్చిందా? పైగా దానికి పెళ్ళైపోయిందన్న ఆలోచన కూడా లేకుండా ఫోన్ చేశావు. వాళ్ళేమో మన ఇంటి మీదకి గొడవకొచ్చారు. ఎందుకలా ఇలా ప్రవర్తిస్తున్నావు? ఎందుకు మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు? అమ్మా, జరిగిన దాంట్లో అన్నయ్య తప్పేం లేదు. పాపం అన్నయ్యకి అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. అసలు స్నేహకి అన్నయ్య ఎందుకు ఫోన్ చేశాడో తెలుసా? ఏంటే నీకు తెలుసు? చిన్నపిల్లవు బుద్ధిగా చదువుకోకుండా నీకెందుకు ఈ విషయాలు? చూస్తుంటే రేపొద్దు నువ్వు కూడా వీళ్ళగే తయారయ్యేలా ఉన్నావు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చీరేస్తాను. వెళ్ళి చదువుకో పో. సుందరా సుందరా అసలు నీ గురించి ఆలోచిస్తుంటేనే భయం వేస్తుందిరా. నీ గురించి ఆలోచించి ఆలోచించి నాన్నగారు ఆరోగ్యం పాడవుతోంది. ఎందుకురా ఇలా తయారవుతున్నావు? ఏంటమ్మా, నేనేదో పెద్ద ఘోరం చేసినట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేనేం చేశాను? చేసింది సరిపోదా? ఈ ఊళ్ళో ఎంత పరువుగా బతుకుతున్నావు. ఒక్కరోజు కూడా మీ నాన్నని పల్లెత్తు మాట ఎవరూ అనలేదు. భాస్కర్రావు గారి చేత నానా మాటలు పడాల్సి వచ్చింది. ఆ రోజు మీ నాన్నగారు వాళ్ళ ముందు తలదించుకోవాల్సి వస్తే
ఈ రోజు మీ అత్తయ్య ముందు నేను తలదించుకోవాల్సి వచ్చిందిరా. ఇందాక మీ అత్తయ్య దారిలో కలిసి ఎంత బాధపడిందో తెలుసా? ఇంతవరకు నాతో ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. నేనంతటికీ కారణం నువ్వేరా. నువ్వు దీపికని పెళ్లి చేసుకోరని చెప్పినప్పటి నుంచి వాళ్ళెంత బాధపడుతున్నారో తెలుసా? దీపిక నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుందిరా. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోనంటే ఎంత బాధపడుతుందో తెలుసా? నువ్వు అందరి కోసం ఆలోచిస్తావు కానీ నా గురించి మాత్రం ఆలోచించవా? తను నా మీద ఆశలు పెట్టుకుంటే అది నా తప్ప? ఎప్పుడైనా నేను దీపికను పెళ్లి చేసుకుంటానని మీతో చెప్పానా? నువ్వు చెప్పేదేంట్రా? చిన్నప్పటి నుంచి అనుకున్నదేగా. అది పుట్టగానే నీ భార్య పుట్టిందని అనుకున్నావురా. కానీ నీ మనసు ఇలా మారిపోతుందని మాకేం తెలుసురా? పురే, నువ్వే దానికి కాబోయే భర్తవని చిన్నప్పటి నుంచి దానికి లేనిపోయిన ఆశలు కల్పించావురా. నువ్వే సర్వస్వం అనుకుంటోంది. నువ్వు కాదంటే అది ప్రాణాలతో ఉండదురా. బాగుందమ్మా, చాలా బాగుంది. మీరు చేసిన తప్పకి నన్ను దోషగా నిలబెడుతున్నారా? చిన్నప్పటి నుంచి మీరేదో అనుకుంటున్నారు కదా అని మనసులో లేని ఇష్టాన్ని ఎక్కడేసి తీసుకురమ్మంటావు? దీపికంటే ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? దీపికేం తక్కువ? అందగా లేదా? లేకపోతే నీ భార్యగా ఉండే అర్హత లేదా? ఆ ఆలోచన నాకు లేదమ్మా. అసలు ఎప్పుడు కూడా దీపిక నా భార్యగా ఊహించుకోలేదు. ఎందుకని అడిగితే దానికి కారణం మాత్రం నేను చెప్పలేను. దీపిక ఇప్పుడేదో బాధపడుతుందని, నన్ను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటుంది కదా అని బలవంతంగా పెళ్లి చేయడానికి ప్రయత్నించొద్దమ్మా. నన్ను పెళ్లి చేసుకుంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అనవసరంగా దీపిక జీవితాన్ని నాశనం చేయకండి. ఏమండి, మనం ఎక్కడికొచ్చాం? ఇది ఎవరిల్లు? రా చెప్తాను. Hey. Hello. Hi. Welcome to the open house, Ajay. How are you? Nice seeing you. Wonderful. Good to meet you. How are you, ma'am? Please come. Ajay, please come in. Yeah. Ajay, first see the house. Later I will explain things to you. Nice. Okay? This is the large hall. Right. Hard floors. This is for the dining room. Then it leads you to the kitchen. Okay? ఏమండి, ఇల్లు మారుతున్నావా? అవును. Come. Hello, Ajay. As you can see, Yeah. 9 feet ceiling, recessed lights, granite power tops, Oh yeah. stainless steel refrigerator, Oh. kitchen open to the family room, and a gorgeous back. Yeah. ఏమండి, ఎందుకు ఇల్లు మారుతున్నావండి? ఆ ఇల్లు బానే ఉంది కదా, పైగా దీనికన్నా పెద్దది కూడా. ఆ న్యూసెన్స్ లోంచి బయటపడి సుఖంగా బతుకుదామని. నాకేం అర్థం కావడం లేదు. చూడు స్నేహ, అక్కడ ఉంటే ప్రతిరోజు గొడవలే. వర్ష నిన్నేదో అనడం, నువ్వు ఫీల్ అయిపోవడం, నీ బాధ చూసి తట్టుకోలేక నేను వర్షని తిట్టడం, పెద్ద తలనొప్పి అయిపోయింది. అసలే నువ్వు ప్రెగ్నెంట్. ఇలాంటప్పుడు నువ్వు ఎంతో ప్రశాంతంగా ఉండాలి. కానీ నీకు ఆ ఛాన్స్ ఇస్తున్నారా వాళ్ళు? అందుకని మనం వేరుపడిపోయి ఈ ఇంట్లో ఉండిపోతున్నాం. మనమంటే మనమంటే నువ్వు, నేను, అఫ్ కోర్స్ నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డ కూడా. మరి అత్తయ్య, మావయ్య, వర్ష వీళ్ళంతా ఎక్కడుంటారు? ఇప్పుడున్న చోటే ఉంటారు. దేనికి నేను ఒప్పుకోను. అందరం కలిసి సుఖంగా ఒకే ఇంట్లో ఉండకుండా
ఈ వేరు కాపురం ఏమిటండి? ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ముందే చెప్పానుగా. చెప్పారులేండి. ఏవో చిన్న చిన్న తగాదాలు ఉండనే ఉంటాయి. అలాగని ఆ చిన్న కారణాల కోసం వేరుపడిపోవాలా? నేనే ఇండియాలో అందర్నీ వదిలి ఇక్కడుంటున్నాను. ఇప్పుడు అత్తయ్య వాళ్ళని కూడా నాకు దూరం చేయకండి ప్లీజ్. రండి వెళదాం, రండి. లిసన్ ఆగు ఆగు ఆగు. అర్థం చేసుకోండి, నువ్వు నేనిదంతా చేస్తోంది నా కోసమా? నా కోసమే. యా, కానీ నాకిది అవసరం లేదు. ఎంతైనా ఉమ్మడి కుటుంబంలో ఉండే సుఖ సంతోషాలు ఇందులో రావండి. పైగా ఈ టైంలో నాకు పెద్దవాళ్ళ అండ ఎంతైనా అవసరం. వాళ్ళని వదిలేసి వచ్చేస్తే నా మంచి చెడ్డలు ఎవరు చూస్తారు? నేను లేను. ఇది ఆడవాళ్ళ విషయం, మీరు చేయగలిగింది కాదు. మరి ఎవరు చేస్తారు? మా అమ్మ, వర్షానా? గాడ్ డామ్ ఇట్. ఏమండి? సుందరా కాళా సుందరా కాళా. ఏమండి? చూడు స్నేహ, ఏమండి? అసలే వాళ్ళకి నువ్వన్నా ఏమండి? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డన్నా కొంచెం కూడా ఇష్టం లేదు. వాళ్ళు నీకు అండగా ఉంటారా? ఉంటారండి, తప్పకుండా ఉంటారు. ఆవేశంలో 100 అనుకున్నా అయిన వాళ్ళేనండి. ఈ ఆలోచన మానుకొని ముందు పదండి. మనం స్నేహ, పోదాం. జస్ట్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ, ఓకే? ఆ అండర్స్టాండింగ్ మీరు చేసుకోవాలి. అసలు మీకు ఇంకో విషయం తెలుసా? కడుపుతో ఉన్నప్పుడు ఇల్లు మారకూడదు. అది కడుపులో ఉన్న బిడ్డకి క్షేమం కాదు. కాబట్టి ఇంకేం మాట్లాడకుండా రండి. స్నేహ, స్నేహ, స్నేహ. Hey, Sneha. I'm sorry. All right. Ajay, what happened? She didn't like the house? ఎక్స్క్యూజ్ మీ సార్. సారీ సార్, మాకు ఇల్లు అవసరం లేదు. It's okay. I wish you luck for the next time. I'm Another sorry. time. You know, that's fine. women, It's okay. What can I say? Understandable. Okay. మనం ఇంటికి వెళదామా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద నాకు లోన్ శాంక్షన్ అయింది నాన్న. ఏమిట్రా ఇది? ఇక ఈ మిషన్ కుట్టుకుంటూ బ్రతికేద్దామని నిర్ణయించుకున్నావా? నువ్వు చదివిన చదువేమిటి, చేస్తున్న పనేమిటి? ఇందులో తప్పే ఉందమ్మా. బ్రతకడానికి నిజాయితీగా ఏ పని చేసినా తప్పు లేదు. అయినా నేను చదివిన చదువు, ఇప్పుడు చేస్తున్న పని ఒకటే. టెక్స్టైల్స్ లో డిప్లొమా చేశాను. ఇది కూడా టెక్స్టైల్ కి సంబంధించిందే కదా. నిజమేరా, కానీ నువ్వు చదివిన చదువుకి ఏదైనా టెక్స్టైల్ మిల్లో పనిచేయాలి, లేదా గార్మెంట్ ఫ్యాక్టరీ అయినా పెట్టుకోవాలి. అంతేగాని ఇలా ఇంట్లో కూర్చొని కుట్టు మిషన్ కుట్టుకుంటానంటే ఎలారా?
దీనికోసం ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు నాన్న. ఈ రోజు పెద్ద పెద్ద బిజినెస్ చేస్తున్న వాళ్ళందరూ చిన్నగా మొదలుపెట్టిన వాళ్లే కదా. అయినా ఒకేసారి లక్షలు లక్షలు తీసుకొని వచ్చి బిజినెస్ చేయడం అంటే అందరి వల్ల కాదు కదా నాన్న. అర్థమైందిరా. నీకు బిజినెస్ చేయాలని ఉన్నా దానికి కావాల్సిన పెట్టుబడి లేదు. అందరి తండ్రులు వాళ్ళ కొడుకులకు ఆస్తులు మిగిలిస్తే నేను మాత్రం నీకు అప్పులే మిగిల్చానురా. ఏం చేస్తాం, ఆ లోన్ వచ్చినా బాగుండేది. ఇల్లు సవిత పక్కన పెట్టి నువ్వు బిజినెస్ మొదలుపెట్టి ఉండేవాడివి. అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా నాన్న. మీరు అప్పులు చేసింది ఎవరి కోసం? చెల్లెళ్ళు పెళ్లి చేయడం కోసమే కదా నాన్న. ఒకవేళ మీరు ఆస్తి మొత్తం నా చేతిలో పెట్టినా నేను అదే పని చేసుండేవాణ్ణి. మీరు సంతోషంగా ఉండవే కదా నాన్న మాకు కావాల్సింది. నాకే నేను ఎలాగైనా బ్రతికేస్తాను. ఎలాగో ఏంటన్నా, మీరు కొడుకుని ఎంత గొప్పగా బ్రతికితే చూడాలనుకుంటున్నారో నేను తప్పకుండా ఆ స్థాయికి ఎదుగుతాను. నీకు ఎలాంటి లోటు కలగకుండా నేను చూసుకుంటాను. సరేనా నాన్న? గాడ్ బ్లెస్ యూ మై సన్. సబాష్. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను కదా, ఎలా బ్రతకాలని కొంచెం భయంగా ఉండేది రాజ్యం. కానీ ఈ క్షణంతో నాకు ఆ భయం పోయింది. నా బరువు బాధ్యతలు తీసుకోవడానికి కొండంత అండగా నా కొడుకున్నాడు. అజయ్, మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే, మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే, చీకటి